విరాళాలు దోపిడీకి గురవుతున్నాయా? కర్నూలు బాలసాయి ట్రస్ట్ బాగోతాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి బాలసాయి ఆశ్రమం నిర్మించుకున్నాడనే ఆరోపణలు ఊపందుకున్నాయి. బాలసాయి ట్రస్టుపై విచారణ జరిపించాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయి. కరెన్సీ నోట్లోంచే బాబాలు పుట్టుకొచ్చారా? భక్తుల్ని దోచుకోవడానికి కాషాయాన్ని కట్టుకున్నారా? విరాళాలతో ఇస్తున్నారా? దేవుళ్ళమని చెప్పి భూముల్ని దోచుకుంటున్నారా? సత్యసాయి భక్తుల సందేహాలు తీరకముందే బాలసాయి భూభాగోతాలు బయటపడుతున్నాయి. సత్యసాయి దేవుడా కాదా అని తేలకముందే బాలసాయి అక్రమార్జనలు వెలుగులోకి వస్తున్నాయి. కర్నూలు కేంద్రంగా తుంగభద్రా నది తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న బాలసాయి బాబా పచ్చి కబ్జాకోరు అనే ఆరోపణలు ఊపందుకున్నాయి. ఆశ్రమం నిర్మించుకున్న స్థలం కబ్జా చేసిందని, ఇది వరకు కోర్టులు కూడా తీర్పులు చెప్పాయనే ప్రచారం వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు కర్నూలు శివారుల్లో నిర్మించిన బాలసాయి రెసిడెన్షియల్ స్కూల్ సేవా దృక్పథంతో ఏర్పాటు చేసింది కాదని, అది వ్యాపార కేంద్రంగా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ భూమి కూడా కబ్జా చేసిందేనని ఆరోపణలున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నారు. విదేశీ భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తూ ఆ డబ్బును పెట్టుబడులుగా వాడుతున్నారనే ఆరోపణలున్నాయి. బాలసాయి ట్రస్ట్ మీద ఇప్పటికే లెక్కలేనని ఆరోపణలున్నాయి. చెక్ బౌన్స్ కేసులో ఇప్పటికే బాలసాయి కర్నూలు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. తనకు తాను దేవుడిగా ప్రచారం చేస్తున్న బాలసాయి బాబా ట్రస్ట్ ఆస్తులు ఆదాయంపై కొన్ని మినహాయింపులు కావాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ను కోరినట్టుగా వార్తలొస్తున్నాయి. వ్యాపారాలు చేసే బాలసాయికి మినహాయింపులు ఎలా ఇస్తారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బాలసాయిబాబు కూడా చాలా మంది డబ్బులు ఇస్తున్నారు. కానీ ఆయన ఉన్నటువంటి ఆశ్రమం వివాదమే, స్కూల్ వివాదమే, ఇవన్నీ ఉంటే కూడా ఇచ్చే జనం కూడా, డబ్బులు ఇచ్చే జనం కూడా మరి వెనుకంజ వేసే అవకాశాలు ఉన్నాయి. దీని మీద ఆధ్యాత్మిక రంగాల మీద పూర్తిగా నమ్మకం పోయి మరి ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వకుండా సమాజంలో భ్రష్టు పెట్టే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇటువంటి ట్రస్టుల మీద పారదర్శకత వ్యవహరించి ఈ ట్రస్టులు చేసే విధానము, ఈ ట్రస్టుల మీద నిరంతరం నిఘా ఉండి ట్రస్టులను మంచి జరిపించే మార్గంలో ఉండాలనేది మా ఆలోచన. ప్రభుత్వం విచారణ జరిపిస్తే సత్యసాయి సేవా ట్రస్ట్ లో వెలుగు చూసినట్టే కనీవిని ఎరుగని నిజాలు బయటపడతాయని స్థానికులు కూడా చెబుతున్నారు. కాషాయం ముసుగులో కాసులు పోగేసుకుంటున్న బాలసాయి బాబా బాగోతం బయటపడుతుందనే ప్రచారం ఊపందుకుంటోంది. అందానికి అందం